ఏంటమ్మా బాగుందమ్మా. గుడ్. ఏంటమ్మా ఏంటి ఎట్లుంది మీ స్టూడెంట్? ఈ అమ్మాయికి కింది సంవత్సరం ఫలితాలు చూసుకుంటే సార్ ఓవరాల్గా 440 వచ్చింది. B1 గ్రేడ్లో ఉంది. ఏ సబ్జెక్టులో వీక్గా ఉందంటే మ్యాథ్స్, సోషల్లో వీక్గా ఉంది ఈ అమ్మాయి. ఇక మీదట ఈ సంవత్సరంలో ఆ 2 సబ్జెక్టుల్లోనే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయికి తగిన తర్ఫీదు ఇస్తున్నాం సార్. అది కింది సంవత్సరం ఫలితం సార్. ఈ సంవత్సరం అయితే అటెండెన్స్ చూసుకుంటే 119 రోజులకి 114 రోజులు అటెండ్ అయ్యింది సార్ ఈ అమ్మాయి. 119 రోజులకి 114 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటెండ్ అయ్యింది సార్. ఓవరాల్గా అటెండెన్స్ పర్సంటేజ్ అయితే చాలా బాగుంది ఈ అమ్మాయి. నెక్స్ట్ మొన్న అయిన SA1 ఎగ్జామ్స్ అన్ని సబ్జెక్టుల గ్రేడ్ చూసుకుంటే ఇది B1లో ఉంది సార్. ఈ సంవత్సరం ఈ అమ్మాయిని A1లో తెప్పించడానికి మేము అందరినీ కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ని కూడా ప్రయత్నిస్తున్నాం సార్. ఎందుకు B1కి వచ్చింది? లాస్ట్ టైం ఏలో ఉండి A1లో ఉండి అంటే కొన్ని సబ్జెక్టులో వీక్గా ఉంది. ఏ సబ్జెక్టు? మ్యాథ్స్ సార్. మ్యాథ్స్లో వీక్గా ఉంది. అది ఈ సంవత్సరం రెక్టిఫై చేసేస్తుంది సార్. ఏంటా పాపం మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంది. ఏంటి కారణం? ఏంటి కారణం అంటే ఆటకి ఎక్కువ వెళ్తుంది సార్. హాకీ ఆడతాను ఎక్కువ. వెళ్ళింది సార్. తిరుపతికి వెళ్ళావా? నేషనల్ స్థాయిలో గేమ్స్కి వెళ్తుంది. గేమ్స్కి ఎక్కువ గేమ్స్ బాగా ఆడతావా? జిల్లా ట్రూప్లో వెళ్ళింది సార్. జిల్లా ట్రూప్లో టై అయ్యి వచ్చింది సార్. ఓకే. దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ టైం వెళ్తానని చెప్పారు సార్ పీటీ సార్. ఓకే. అది చేసుకుంటూ చదువు కూడా చదువుకో. అది కూడా చేయాలి. బాగా చదువుకో. ఇంకా ఏంటమ్మా ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరమ్మా. పాప బాబా? బాబు ఏం చేస్తారమ్మా? 5వ క్లాస్ అమ్మా. ఓకే. ఇద్దరు బాగానే చదువుతున్నారా? బాగా చదివిస్తున్నావా? నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వా? నేను కూడా 10th ఫెయిల్ అయిపోయింది సార్. 10th క్లాస్. నువ్వు పాస్ అయ్యావమ్మా? నువ్వు పాస్ అయ్యావా? ఒరిస్సా. నువ్వే బెటర్ ఆయనకంటే. ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి నేర్పిస్తున్నారు పిల్లలకి? కష్టపడుతున్నాను సార్. చెప్తున్నారా? మీ మాట వింటున్నారా వింటున్నారు సార్ పిల్లలిద్దరు? ఇద్దరు సార్. బాగా చదివించండి. వీళ్ళే ఆస్తి మీకు. అదే సార్. ఇక్కడికి బాగా కష్టపడి ఎక్కడ స్కూల్లో బాగా అవ్వదని ఇక్కడ కష్టపడి ఎంట్రన్స్ రాయించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చింది సార్. ఎంత దూరం ఇక్కడికి? ఇక్కడికి 3 కిలోమీటర్లు సార్. 3 కిలోమీటర్లు. ఇప్పుడు ఎవ్రీడే వచ్చిపోతుందా? ఎవ్రీడే వచ్చిపోతుంది సార్. ఓకే. ఈ అమ్మాయి టీచర్ అవ్వాలనుకుంటుంది సార్. టీచర్ అమ్మా? మంచి టీచర్ కావాలి. మీ టీచర్ వాసాలు చెప్తుందనే. ఓకే. గుడ్. బాగా చదివించండి. అన్ని విధాలు బాగానే ఉంది కదా? అన్ని విధాలు బాగుంది సార్. ఓకే అమ్మా. బాగా రండి. మధ్యాహ్న భోజనం బాగుందా? బియ్యం మార్చాం కదా, సన్న బియ్యం ఇస్తుంది. ఆ మార్పు అంటే తెలుస్తుందా? ముందుకి బాగుందా? ముందుకంటే బాగుందా? టేస్ట్ బాగుందా? వంట కూడా బాగా చేస్తారా? ఓకే. రుచికరంగా ఉంది. ఓకే.